నా పేరు అనురాధ. ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను. మొట్టమొదటిసారిగా వైకే ఛానల్ ఈ విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా 12 గంటల లైవ్ మారథాన్ నిర్వహించటము చాలా చాలా అభినందించవలసిన విషయం అండి. ఇది ముందుగా నేను జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటున్నాం. మనందరం కూడా ఆయన స్మరించుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఒక మహిళా అధికారిగా ఒక మంచి చదువుకొని నేను ఒక ఉద్యోగం చేయగలుగుతున్నాను అంటే దానికి బీజం వేసింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు. వాళ్ళ చలవ వల్లే, వాళ్ళు చేసిన సాహసం వల్లనే, ఆ రోజుల్లో బాలికల కోసం స్కూల్ పెట్టి వాళ్ళు చేసిన సాహసం వల్లనే ఈ రోజు మాలాంటి మహిళలు ఒక మంచి కార్యక్రమంలో, ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నాము అంటే దానికి ఫౌండేషన్ వేసింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయనకి మేమందరం కూడా జన్మజన్మలకి, ముఖ్యంగా బీసీలు కానీ మహిళలు కానీ ఆయనకి జన్మజన్మలకి కృతజ్ఞులమై ఉంటామని మేము చెప్తూ ఉన్నాను. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఒక డిబేట్ నిర్వహించవచ్చు ఎవరైనా కూడా, లేదు అంటే ఒక చిన్న కార్యక్రమం చేయవచ్చు. కానీ ఈ విధంగా 12 గంటల లైవ్ మారథాన్ నిర్వహిస్తూ అన్ని కులాల వారిని ఇందులో ఇన్వాల్వ్ చేయటం అనేది చాలా అభినందనీయం. కాకపోతే ఒకటి నేను చెప్తున్నానండి, కులాల వారీగా బీసీలు ఎప్పుడు కూడా విడిపోకూడదండి. అందరూ కలిసి ఉన్నప్పుడు, మేమందరం బీసీలు అనుకున్నప్పుడే మనకి ఐక్యత ఉంటుంది, బలం ఉంటుంది. జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని మనం సాధించగలుగుతూ ఉంటాము. అదేవిధంగా వైకే ఛానల్ గారు ఈ ఒక్కరోజు కాదు, వైకే ఛానల్ ఎల్లప్పుడూ కూడా మన సొసైటీలోని బీసీలకి అండగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.